హాయ్ గైస్, ఈ 3 డేస్ మరి మీ వైపు వర్షం అయితే పడిందో లేదో నాకు తెలీదు. ఈ 3 డేస్ అయితే మాత్రం ఫుల్గా బీభత్సంగా చాలా ఎక్కువగా వర్షాలు ఇక్కడ మనకి. నైట్ అయితే చాలు వర్షం దుల్లగొడేస్తుంది, డే టైం అయితే ఫుల్ ఎండ వచ్చేస్తుంది. ఇవ్వండి చూడండి, ఫుల్గా ఎండ వచ్చేస్తుంది. నైట్ టైం మాత్రం దుల్లగొడేస్తుంది అనమాట వర్షం. 3 డేస్ నుంచి నాన్ స్టాప్ అనమాట. సో ఆ విధంగా మనం ఎగ్స్ అయితే ఫ్యాన్సీవి ఆఫ్టెల్ కింగ్స్ ఎగ్స్ ఉంచుదామని అనుకున్నాం కదా, అక్కడివి 2 ఎగ్స్ కూడా నానిపోయాయి అనమాట. బ్యాడ్ లక్. ఆ 2 ఎగ్స్ తీసి పడేయాల్సి వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వర్షం పడద్దని. నేను ఇవ్వండి పరదా తెచ్చాను, బట్ కత్తెర దొరకలేదు ఇంటి దగ్గర. సో అది సెట్ చేసి వెళ్ళనమాట, ఇటువైపు అటువైపు. నెక్స్ట్ వచ్చేది రెయినీ సీజన్ కదా, ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది. తోట మొత్తం ఇంకా ఫుల్గా, తోట మొత్తం కాదు కానీ ఫుల్గా లోనికి టోటల్ వాటర్ అంతా మొత్తం కొట్టేసింది అనమాట. వాటర్ అక్కడ ఏకంగా పరదా కదా కింద, దానివల్ల ఏంటంటే ఫుల్ స్టాక్ అయిపోయింది. కింద నా రేక్ చేయించాలి. వాళ్ళకి పిలిచాను ఆల్రెడీ, పిలిస్తే ఫస్ట్ డే పడిన వెంటనే చెప్పాను, చెప్తే వాళ్ళకి వర్క్ ఇంకా ఖాళీ లేదంట. సో దానివల్ల వాళ్ళైతే రాలేదు. నెక్స్ట్ ఒక బ్రదర్ వచ్చి కమెంట్ చేశారనమాట, బ్రో మీరు ఏ క్లబ్లో ఉన్నారు, డిస్టెన్స్ తాలూకు మన బర్డ్స్ తాలూకు డిస్టెన్స్లు ఏంటి, సర్టిఫికేట్స్ ఏంటి, అవి ఇవి అని ఏదో మెసేజ్ చేశారు. ఆయన కోసం వీడియో చేయడానికి కారణం అందరికీ తెలుసు చాలా వరకు. నేనైతే ఏ క్లబ్లో లేను ఫ్రెండ్స్. కలెక్షన్ అయితే మంచిగా పెట్టుకున్నాను కానీ క్లబ్ అయితే ఏం లేదు ప్రజెంట్. సో వెళ్ళి బర్డ్స్ అయితే క్లబ్ బర్డ్స్ చాలా వరకు. ఒకటి ఇక్కడ నిల్చొని ఉంది, అది క్లబ్ది. ఆ బ్యాక్ సైడ్ రెక్ చివర్ వైట్ ఉంది, అది క్లబ్ది. ఇంకెక్కడ చాలా వరకు క్లబ్ బర్డ్స్ చాలా ఉన్నాయి. అంటే క్లబ్లో పర్సన్స్ దగ్గర తీసుకుని కలెక్ట్ చేసుకున్న బర్డ్స్ అనమాట, బ్లడ్ లైన్స్. కలెక్షన్ అయితే ఉంది కానీ పార్టిసిపేషన్ అయితే ఏం లేదు. మన దగ్గర బర్డ్స్ 1000లే ఒక మినిమం ఒక 5 బర్డ్స్ ఉండే ఉంటాయి, ఏది కాదన్నా. అక్కడ గ్రెజిల్ అటువైపు ఉంది కదా, అది శ్రీకాకుళంలో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి మెట్రో క్వీన్ అని ఒక బర్డ్ ఉంటుంది, అదొకటి తీసుకున్నా. నెక్స్ట్ వచ్చి సత్య ఫీమేల్ అని ఒకటి ఉంటుంది, అదొకటి తీసుకున్నా. నెక్స్ట్ ఇంకొక 3-4 బర్డ్స్ ఉన్నాయి, బట్ నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఒక గ్రెజిల్, ఈ గ్రెజిల్ కాకుండా ఇంటి దగ్గర ఒక గ్రెజిల్ ఉంటుంది, ఆ గ్రెజిల్ ఒకటి. నెక్స్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇలాగ ఒక బారిస్లోనే ఉంది, 333 ఉంది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే బర్డ్స్ అయితే మంచి మంచి ఉన్నాయి బర్డ్స్ అయితే మాత్రం. బట్ మనమైతే క్లబ్లో లేము. డిస్టెన్స్ అయితే 750 రిలీజ్ చేసిన 750 తాలూకు బేబీ అనమాట ఇది. పక్క బర్డ్స్ అయితే రిటర్న్ 100% చూపిస్తాయి పక్కా గ్యారంటీగా. ఇదొకటి అటువైపు, దీని తాలూకా ఫుల్ బ్రదర్స్ ఇద్దరు ఉంటారు అటువైపు. నెక్స్ట్ 750లు 500లు ఇక్కడ కామన్ అనమాట. అది ఎలాగూ లాంగ్ బర్డ్స్ అయితే 1000 హైయెస్ట్ అనుకుంటున్నాను. బట్ మనం రిలీజ్ చేసి మన చేతుల మీద రిలీజ్ చేసిన తర్వాత మనం చెప్పినా సరే బాగుంటుంది. మనం రిలీజ్ చేయకుండా మనం రిజల్ట్ అనేది చెప్పకూడదు. సో దానివల్ల ఏంటంటే బర్డ్స్ తాలూకు బ్లడ్ లైన్స్ అన్నీ మంచి సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాం. కానీ మనం బయట రిలీజ్ చేయకుండా, బయట రిలీజ్ చేసిన తర్వాత కూడా కొన్ని బర్డ్స్ రావచ్చు, కొన్ని బర్డ్స్ రాకపోవచ్చు. అంటే అన్నీ రేస్లో వేరే విధంగా ఫెయిల్ అయిపోతాయి అని కాదు, డ్యాగులు కొట్టేయచ్చు, ఏదైనా జరగవచ్చు అనమాట. ముందుగా దాన్ని జడ్జ్ చేయడానికి లేదు. సో ఈ ఇయర్ డిసెంబర్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత నేను శ్రీకాకుళం క్లబ్లో చేద్దాం అనుకున్నాను. అంటే ఫ్రెండ్స్ ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఇలాగా కంబైన్ అయ్యి చేస్తున్నాం అనమాట. మనకి దగ్గరలో లోకల్లో అయితే క్లబ్ అయితే లేదనమాట, లేకపోతే 100% నేను చేసేవాడిని ఈ పాటికే. బట్ మనకి క్లబ్ లేకపోవటం, అంటే మన లోకల్లో ఏం లేకపోవటం వల్ల నేను వైజాగ్ వెళ్ళాలన్నమాట. మాది విజయనగరం డిస్ట్రిక్ట్. విజయనగరం, అది కాకుండా విజయనగరం నుంచి మనకి ఇంకా 30 km వస్తుంది, చాలా లాంగ్ అనమాట. నాకు వైజాగ్ ఒక 75 వస్తుంది అనమాట. ఓన్లీ వైజాగే 75 దగ్గర వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనం పార్టిసిపేషన్ అయితే చేయలేకపోతున్నాం బర్డ్స్తో. బర్డ్స్ అయితే కలెక్షన్ అయితే పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే శ్రీకాకుళం మనకు 50 వస్తుంది. సో అందరం అనుకొని మిడిల్ ఎక్కడో ఒక దగ్గర ప్లేస్ తీసుకొని నెక్స్ట్ క్లబ్లో అంటే రేస్ చేసే టైంలో కొంచెం ఏదో చేయాలన్నమాట. అంటే ఎంత లాంగ్ అయినా మరి తప్పదు కాబట్టి, బర్డ్స్ అంతా కలెక్ట్ చేసుకొని అన్నీ చేసుకున్నాం కాబట్టి మరి తప్పదు కాబట్టి మనం చేయాలి. శ్రీకాకుళంలో ఒక క్లబ్ ఫామ్ చేసామన్నమాట. ఒక ప్రజెంట్ ఆల్రెడీ 3 to 4 మెంబర్స్ ఆల్రెడీ ఫామ్ అయ్యాము.
ఇంకా ఇంకా కొంచెం సపోర్ట్ దొరికితే బాగుంటుంది కదా, దానివల్ల మనం వెయిటింగ్ అనమాట. సో 100% ఈ ఇయర్ అయితే ఒకవేళ మా ఫ్రెండ్స్ కనుక ఒకవేళ చేయనట్లయితే ఇటు స్థితిలో నేనైతే వైజాగ్ వెళ్తా అయినా 100% నేను చేస్తాను ఏదో విధంగా. సో బర్డ్స్ అయితే నేను అందుకే రిజల్ట్ అయితే చెప్పలేకపోతున్నాను. మన క్యాబిన్లో అయితే మాత్రం 100 km డిస్క్రిప్షన్లో పెడుతున్నా చూడండి. 100 km అని పెట్టి డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను, ప్రతి ఒక్కరు ఆ వీడియో చూడండి. 100 km అయితే మాత్రం ఆ రోజు అసలు ఫుల్ జోష్ అనమాట. మంచిగా చాలా మంచిగా పర్ఫామ్ చేసాయి మన బర్డ్స్ అయితే. డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి, కింద ఆ డిస్క్రిప్షన్లో పెడతా చూడండి. 100 km లింక్ ఒకటి పెడతా. నెక్స్ట్ వచ్చి 50 km ఆల్రెడీ 50 km వదిలేయండి, 100 km పెడతా చూడండి. 100 km మనం రిలీజ్ చేసాం హయ్యెస్ట్. తర్వాత మరి నెక్స్ట్ నుంచి మరి ఎప్పుడు మనం రిలీజ్ చేయలేదు. సో ఈ ఇయర్ అయితే మాత్రం ఎట్టి స్థితిలో పక్కా చేస్తున్నాము, చేసి చూద్దాము. వచ్చినా పోయినా ఏమైనా సరే పక్కా చేయాలి. ఎందుకంటే మనం బర్డ్స్ పెంచే దీని మీద పెంచడంతో అయిపోదు కదా, మనం ఎప్పటికైనా చేయాల్సిందే. కాబట్టి మన బర్డ్స్ మీద మనకి కొంచెం కాన్ఫిడెన్స్ కోసం పక్కా ఈ ఇయర్ అయితే చేయాలని ఫిక్స్ అయితే 100% అయ్యామన్నమాట అందరమే. సో గ్యారంటీగా చేద్దామనే ప్లాన్ చేసాము. బట్ ఆ టయానికి ఎలా ఉంటుందో తెలీదు. ఒకవేళ వాళ్ళు కానీ మా ఫ్రెండ్స్ కనుక చేయనట్లయితే నేను ఆఫ్ చేసేయడం అయితే ఉండదు. శ్రీకాకుళం పని వదిలేసి వైజాగ్ అయినా వెళ్తా, పక్క 70 అయినా మరి వెళ్ళాలి, తప్పదు. ఎందుకంటే ఇయర్ కలెక్షన్ కూడా చాలా పెట్టేశాం కదా. ఏది కాదన్నా ఒక 60 బర్డ్స్ వరకు బయట రిలీజ్ చేయడానికి అయితే ఉన్నాయి. అట్లీస్ట్ 60 కాకపోయినా ఒక 30-40 అయినా పక్కా ఇస్తాను అనమాట. శ్రీకాకుళం అయితే 30-40 అయినా పక్కా ఇస్తా. అక్కడ కాకపోతే మాత్రం ఒక 60 వైజాగ్ వెళ్తా అయితే మాత్రం ఒక 50-60 బర్డ్స్ పక్కా ఇచ్చేస్తాను అనమాట. దానికి మెయిన్ కావాల్సిన అమౌంట్ ఒకటి ఉండాలి, మెడిసిన్ అమౌంట్ ఉండాలి, ఇంక నెక్స్ట్ వచ్చి ఫీడ్ అమౌంట్ ఉండాలి. అంతా పెట్టుబడి అనమాట. అంటే మనం చేయాలి అనుకుంటే మాత్రం మెడిసిన్ ఏంటంటే మంచిగా, అంటే హెల్త్ ఇష్యూస్ రాకుండా, ఆ టయానికి హెల్త్ ఇష్యూస్ రాకుండా అన్నీ చూసుకోవాలన్నమాట జాగ్రత్తగా. రేస్ టైంలో బర్డ్స్ కానీ సిక్ అయినా వీక్ అయినా సరే చాలా ఇబ్బంది పడిపోవాలన్నమాట. సో అందుకని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి ఫీడ్ వేయాలి. ఇయర్ లాంగ్ వేయలేము మనం ఎలాగూ. అంటే నేను మొన్నటి వరకు వేసేవాడిని, నా గురించి వదిలేయండి, అందరూ వేయలేరు కదా. మనం వేసామంటే వేసేస్తాం, ఇయర్ లాంగ్ అయినా ఒక ఫీడ్ వేసేస్తాం, ప్రాబ్లం కాదు. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ మొన్నటి వరకు అంటే అట్లీస్ట్ 50 బర్డ్స్ ఉండేవి, పోనీ ఏదో విధంగా మెయింటైన్ చేసేవాళ్ళం. ఇప్పుడు 100+ అయిపోయి కదా. ఇప్పుడైతే అంత బడ్జెట్ మనం పెట్టలేము అనమాట. అంటే 100+ అయిపోయి మనం ఒకవేళ అన్ని బర్డ్స్కి పెట్టాలంటే కొంచెం ఇబ్బంది అవుద్ది. సో దానివల్ల ఏంటంటే ఏదైనా రేస్ అయితే మాత్రం పక్కా ఇయర్. సో అది ఫ్రెండ్స్, శ్రీకాకుళంతో అయినా చేస్తా, లేదంటే వైజాగ్ వాళ్ళతో అయినా కంబైన్ అయి చేస్తా పక్కా ఇయర్ అయితే. ఫ్రెండ్ అది మీ గురించి చేస్తున్నాను, ఒక ఫ్రెండ్ అడిగారని చెప్పా కదా, ఆయన గురించి చేస్తున్నాను ఈ వీడియో. సో కొంచెం మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మనకి 140 అనుకుంటా 1040 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడా. బట్ చూసిన వాళ్ళు కొంచెం బర్డెన్ అనుకోకుండా, అంటే బరువు అని అనుకోకుండా ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్, లైక్ అయితే కొట్టండి. మళ్ళీ వ్యూస్ ఎందుకో కొంచెం తగ్గుతున్నాయి, మరి మ్యాటర్ మనం చెప్పే మ్యాటర్ లేక ఏంటో తెలీదు. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే కొట్టండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే ఫాలో అవ్వండి. మీకు తెలియని ఎన్నో విషయాలు నా ఛానల్లో దొరుకుతాయి. ఒకసారి నా వీడియోస్ అన్నీ చెక్ చేయండి. ఒకసారి నా వీడియోస్ అన్నీ చెక్ చేస్తే మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే, కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళైతే చాలా ఇన్ఫర్మేషన్ గెయిన్ అయితే చేస్తారు. నాకున్న అనుభవంతో నేను చాలా విషయాలు అయితే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. సో నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. మీరు ప్రతి ఒక్కరు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తే నాకు బూస్టప్లో ఉంటుంది అనమాట. సో చాలా వరకు నన్ను బాగానే సపోర్ట్ చేస్తున్నారు, కాదు అని అనట్లేదు. ఓకే, ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే మన ఇన్స్టా పేజ్లో మెసేజ్ చేస్తున్నారు, ఇంకా తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. మిస్టర్ సురేష్ లాఫ్ట్స్ అని సెర్చ్ చేయండి, గ్రెజిల్ ఉంటుంది పిక్, గ్రెజిల్ ఆర్ 333 సబ్జె కలర్, ఆ 2 బర్డ్స్లో ఏదో పిక్ ఉంటుంది, నాకు అంత ఐడియా లేదు. ఇన్స్టా పేజ్ కూడా, ఇన్స్టా లింక్ కూడా కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. ఎవరికి ఏ డౌట్ ఉన్నా సరే ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి. అందులో మన సబ్స్క్రైబర్స్ ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి, ఫాలో కొట్టండి ప్రతి ఒక్కరు కూడా. అందులో కూడా కుదిరితే వీడియో షార్ట్స్ కానీ ఏమైనా కానీ చిన్న చిన్న వీడియోస్ అందులో పెడుతూ ఉంటాను. బట్ ప్రజెంట్ అయితే స్టార్ట్ చేయలేదు ఇంకా, మ్యాక్సిమం కుదిరినంత వరకు చేస్తాను. సో ప్రతి ఒక్కరు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి దయచేసి. నెక్స్ట్ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ఇవ్వాలి, చాలా వరకు చెప్పాలి ప్రతి ఒక్కటి కూడా. నాకు
కొంచెం కమెంట్స్ అయితే పెట్టండి ప్రతి ఒక్కరు కూడా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్స్ చేయండి. ఇన్స్టాలో ఫాలో అయ్యి మెసేజ్ అయితే చేయండి ప్రతి ఒక్కరికి. అంతవరకు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఓకేనా? ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ, చాలా 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 థ్యాంక్ యూ. మన ఫాలోవర్స్ మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా చాలా థ్యాంక్ యూ. ఇంతకు మించి ఇంకేం చెప్పలేను అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.